శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి వక్ర గమనంలో ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఈ కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. అంటే మనకి ఇంచుమించుగా డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశి వారికి గురువు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఏ విషయంలోనైనా అటు ఆత్మధైర్యం అవనివ్వండి, ఆర్థికంగా అవనివ్వండి, ఆరోగ్యపరంగా అవనివ్వండి, మీరు అనుకున్నటువంటి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డిసెంబర్ 5 తర్వాత వక్రగమనం చెందడం వల్ల 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అయితే ఒక విధంగా 12వ స్థానం అన్నది జాతకుడికి వ్యయస్థానం అయినప్పటికీ గురువు 12వ స్థానంలో విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే తన కారకత్వాల్ని కంపల్సరీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఈ రాశి వారికి డిసెంబర్ 5 తర్వాత గురువు కారకత్వాల్లో ఫస్ట్ ఏంటంటే సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కంపల్సరిగా గురువు మనకి ఇప్పుడు ప్రస్తుతం మార్చి 11 వరకు వక్రగమనంలో ఉన్నాం, దాని తర్వాత రుజుమార్గంలో ఉన్న కర్కాటక రాశి వారికి సంతాన సౌభాగ్యం మాత్రం కంపల్సరిగా జరుగుతుంది ఈ సమయంలో. దాని తర్వాత ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో విద్య ఏ కారణం చేతన్నా ఆగిపోయి మధ్యలో ఎంత గ్యాప్ అయినా రానివ్వండి, తిరిగి మళ్ళా ఆ విద్యను మీరు కంప్లీట్ చేసే విధంగా గురుగ్రహం మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది రెండో పాయింట్. అలాగే ఆర్థిక పరంగా కంపల్సరిగా మీతో మంచి కార్యక్రమాలు చేయించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి పిల్లల చదువు, పిల్లల యొక్క వివాహం, వ్యక్తిగతంగా మీ యొక్క వివాహం, అలాగే గుప్తదానాలు, ఏదైనా పుణ్య కార్యక్రమం చేపట్టడం, ఇవన్నీ జాతకుడితో చేయించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ చేయించడానికి కావలసినటువంటి ధనం ఏ విధంగా వస్తుంది కూడా మనకి గురువే ఈ సమయంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గురువు 12లో ఉండి వక్రగమనం పొందడం వల్ల మార్చి 11వ తారీఖు వరకు 11వ స్థానంలో ఉంటే ఏ భావ ఫలితం రావడం జరుగుతుందో ఆ భావ ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు 11వ భావం వృషభ రాశిలో శుక్రుని యొక్క రాశిలో గురువు ప్రవేశించడం వల్ల ముఖ్యంగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది. అంటే స్త్రీలు అంటే బయట స్త్రీలు కాదు, మీకన్నా ముందు పుట్టినటువంటి మీ అక్కగారు, అమ్మగారు, అత్తగారు, అటువంటి వారి యొక్క సహకారం లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వ్యవసాయ రంగంలో ఉన్న, ఒక పాడి పరిశ్రమలో ఉన్న కంపల్సరీగా మీకు వాటి ద్వారా ఆదాయం అన్నది 100% రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారంతో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం పూర్తి చేసుకుంటారు. అయితే ఇక్కడ 11లో ఉన్నటువంటి గురువు, అంటే 11వ స్థానాన్ని వర్చువల్గా యాక్ట్ చేసినటువంటి గురువు అటు 7వ స్థానాన్ని, అటు 3వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వివాహ ప్రయత్నాలు, అది గతంలో వివాహ ప్రయత్నం చేసి ఉండి ఏదైనా వదిలేసి ఉంటే ఆగిపోయినటువంటి ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు తిరిగి ప్రారంభించడం, గతంలో చూసి నిర్ణయించుకొని ఆగిపోయినటువంటి సంబంధం లాంటిది ఏముంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల అది సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ కొన్ని కొత్త పరిచయాలు ఈ సమయంలో మీకు ఏర్పడడం జరుగుతుంది. అటు వ్యాపార రంగంలో వారు కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఏదైనా ఒక మంచి హోదా, వృత్తి, సంఘంలో మంచి పేరు కలిగినటువంటి మిత్రులు ఈ సమయంలో మీకు సహకరిస్తారు. వారితో కలిసి మీరు ఏదైనా ఒక వ్యవహారం, ఒక వ్యాపారం కానీ, ఒక సంస్థను స్థాపించడం కానీ, ఏదైనా ఒక 10 మందికి ఉపయోగపడే ఒక సొసైటీ లాంటిది పెట్టడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. సో ఓవరాల్గా ఈ గురువు మీకు ఇన్ని రకాలుగా పనిచేస్తూ, గురువు కర్కాటక రాశి వారికి షష్ఠ భాగ్యాధిపతి. షష్టాధిపతిగా అంటే శత్రువులపై విజయం అవనివ్వండి, రోగాల నుంచి బయటపడడం అవనివ్వండి, ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా రుణదాతలు, అంటే మీకు ఏదన్నా డబ్బు రావాల్సి ఉంటే కంపల్సరీగా ఈ సమయంలో ధనలాభం కలుగుతుంది. ఏవైనా దీర్ఘకాలిక రుణాలు లాంటివి ఉంటే అవి ఈ సమయంలో మీరు తీర్చివేస్తారు. అంటే అప్పులంటే కేవలం
ధన రూపేణా కాకుండా మీ కుటుంబంలో ఎవరికైనా మీరు కొంత రుణపడి ఉంటారు. అంటే వాళ్ళకి పెళ్లి చేయడమో, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడమో, ఏదో ఒకటి రుణం అది ఉంటుంది. ఆ రుణాన్ని మీరు ఈ సమయంలో తీర్చుకోవడం వల్ల పెండింగ్ కర్మలన్నీ కూడా పూర్తవడం వల్ల ఆటోమేటిక్గా గురువు మీకు మంచి లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు ఒక ఫలితం ఇవ్వాలంటే జాతకంలో ఎటువంటి పెండింగ్ కర్మలు ఉండకూడదు. అంటే మన బాధ్యతలను మనం కరెక్ట్గా నిర్వహిస్తుంటే 100% గురువు మీకు ఎల్లవేళ సహకరిస్తూ ఉంటాడు. ఏ సాంప్రదాయాన్ని మర్చిపోయినా, విరుద్ధంగా ప్రవర్తించినా, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు ఆచారంగా చేస్తున్నవి ఆపివేసినా కంపల్సరిగా గురువు మీకు రావాల్సిన ఫలితాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మీ సాంప్రదాయాన్ని అయితే మర్చిపోవద్దు. అంటే మీ కుటుంబంలో ఒక ఆచారం ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం. ఎప్పుడో ఏదో జరిగిందని కొంతకాలంగా మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మానేసాం. కంపల్సరీగా దాని ప్రభావం మీ కుటుంబం మీద పడుతూ ఉంటుంది. ఇటువంటివి ఏమైనా ఉంటే గమనించి వాటిని కంటిన్యూ చేసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ మన కర్కాటక రాశి వారు సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం, దక్షిణామూర్తి ఆరాధించడం, దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే సమయానికి టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల, అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు. దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు. ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు. లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను, వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది. దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది. ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం అంటే ఏదన్నా చీమల గడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరీగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు, పాత వస్తువులు, విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య, మంచి ధనం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.